డిప్రెషన్ లేదా మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అనేది ఒక సీరియస్ మెడికల్ కండిషన్. ఇది ఓ వ్యక్తి ఆలోచన, ఫీలింగ్స్, డైలీ లైఫ్ని లీడ్ చేయడం వంటి కీలక అంశాలను ప్రభావితం చేస్తోంది. ఇది కేవలం దుఃఖం మాత్రమే కాదు, ఇది ఒక నిరంతర పరిస్థితి. తినడం, నిద్రపోవడం, పని చేయడం లేదా వారు ఇష్టపడే అంశాలను ఆస్వాదించడం వంటి కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. డిప్రెషన్లో ఉన్నవారు విచారంగా, ఆతృతగా లేదా ఎంటీ ఫీలింగ్స్తో ఉంటారు. హెల్ప్లెస్నెస్, అపరాధ భావన, చిరాకు, నిరాశ, కార్యకలాపాలపై ఆసక్తిని కోల్పోవటం, ఆకలి లేదా బరువులో మార్పులు, అలసట, నీరసం వంటి లక్షణాలను ఎదుర్కొంటూ ఉంటారు. నిద్రపోవటం లేదా అతిగా నిద్రపోవటం, ఏకాగ్రత లేదా నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బంది, స్పష్టమైన కారణం లేకుండా శారీరక నొప్పి లేదా జీర్ణ సమస్యలు, మరణం లేదా ఆత్మహత్య వంటి ఆలోచనలు కూడా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ లక్షణాలన్నింటినీ అనుభవించరు, కానీ అవి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. ఎవరైనా డిప్రెషన్లో ఉంటే మీరు చేయగలిగిన ఉత్తమమైన పని వారిని జడ్జ్ చేయకుండా చెప్పింది వినటం, వారికి సపోర్ట్ చేయటం. సానుభూతి చూపడం పెద్ద మార్పును కలిగిస్తుంది. వారికి సపోర్ట్ చేయడానికి షాపింగ్ లేదా వంట చేయడం వంటి రోజువారీ పనుల్లో సహాయం చేయడానికి వెళ్ళండి. వీలైతే కలిసి వాకింగ్కి వెళ్ళండి, కాఫీ తాగండి వాళ్ళతో. ఇలా చిన్న చిన్న పనులు చేయండి. మీరు వారి కోసం ఉన్నారని వారికి తెలియచేయండి. అయితే వారితో ఏం మాట్లాడకూడదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ప్రతికూల ఆలోచనలతో ఉంటారు. దీన్ని రూమినేషన్ అని పిలుస్తారు. వారి సమస్యల గురించి ఆలోచించడం మానేయమని చెప్పడం వారి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. ఈ సలహాతో వారిని తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా భావించవచ్చు. పాజిటివ్ థాట్స్పై ఫోకస్ చేయడం థెరపీలో సహాయకరంగా ఉన్నప్పటికీ ఇది క్రమంగా జరిగే ప్రక్రియ. డిప్రెషన్ అనేది ఒక మెడికల్ కండిషన్. ఎవరికైనా పాజిటివ్గా థింక్ చేయమని చెప్పడం వల్ల వారి కష్టాలకు వారే కారణమనే ఆలోచన కలుగుతుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. ఈ మాట ఓదార్పునిచ్చే ఉద్దేశంతో అన్నప్పటికీ అది ఆ వ్యక్తి ఎక్స్పీరియన్స్ను తగ్గించగలదు. విచారం కంటే డిప్రెషన్ ఎక్కువ. ఇది రోజువారీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేసే పరిస్థితి. ఇలా చెప్పే బదులు వారి బాధను గుర్తించండి. నీకు మంచే జరుగుతుంది. డిప్రెషన్లో గిల్ట్, షేమ్ వంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఎవరికైనా మంచే జరుగుతుందని చెప్పకూడదు. వారు తమ జీవితం గురించి తగినంతగా ప్రయత్నించడం లేదనే భావన కలిగిస్తోంది. ఇది దేనికి పనికిరాము అనే నెగిటివ్ ఫీలింగ్ని వాళ్ళలో పెంచుతుంది.